హలో వ్యూవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి ఈ లీవ్స్, ఇవి చుక్కకూర లీవ్స్ అండి. మన పాలకూర లాగే ఉంటుందండి, కానీ లీవ్స్ పైన అంత వైట్గా ఉంటుంది. టేస్ట్ పుల్లగా ఉంటాయండి ఈ లీవ్స్. వీటిని కట్ చేసి వాటర్లో కొంతసేపు నానబెట్టామండి. ఇక ఒక కందిపప్పు కప్ అండి, ఇది కూడా ఒక గంట ముందుగా నానబెట్టేసామండి. ఇవన్నీ అందులో ఇప్పుడు యాడ్ చేద్దామండి. ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి, టమాటా అండి. ఈ లీవ్స్ చూడండి కొద్దిగా వైట్ షేడ్గా వస్తున్నాయి వాటరు. ఇప్పుడు మనం ఈ లీవ్స్ని మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులు యాడ్ చేద్దాం. వాటర్ చూడండి వైట్ కలర్లో అవుతుంది. మామూలుగా పాలకూరకి ఇలా ఉండదండి, చుక్కకూరకి ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ లీవ్స్ని ఈ విధంగా కందిపప్పులో మనం నానబెట్టుకున్న కందిపప్పులో యాడ్ చేసేద్దామండి. ఇక అన్నీ 1 by 1గా పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, ఉప్పు, కారం, పసుపు అన్నీ ఈ విధంగా మనం ఇక్కడ పెట్టుకున్న కొలతలతో యాడ్ చేసుకుందామండి. పసుపు అండి, ఉప్పు అండి, కారం అండి, కొన్ని రేకులు చింతపండు అండి. చూస్తున్నారు కదా, ఇక టమాటా పీసెస్ అండి, పచ్చిమిర్చి, టమాటా పీసెస్ అన్నీ యాడ్ చేసేసి కుక్కర్ని లాక్ చేద్దామండి. చూస్తున్నారు కదా, 4 విజిల్స్ తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేసి పోపు మసాలా కూడా మనది ఫ్రై అవుతుందండి. ఆ మిక్చర్ని, అదేనండి మన పాలకూర, అదే చుక్కకూర అన్నీ కలుపుకున్న మిక్చర్ని ఇందులో మెత్తగా పేస్ట్ లాగా చేసి యాడ్ చేద్దామండి. మన పప్పు రెడీ అయిపోతుందండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ చుక్కకూర పప్పుని తయారు చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, పోపు మసాలా కూడా ఫ్రై అయిపోయిందండి. ఇక కుక్కర్ ఓపెన్ చేసామండి. అందులో చూస్తున్నారు కదండి, బాగా మెత్తగా అన్నీ కుక్ అయిపోయాయండి. చుక్కకూర లీవ్స్, టమాటా, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, చింతపండు అన్నీ అండి. ఇక మనం పోపు పెట్టేసామండి. మన పప్పు ఈ విధంగా ఉందండి. మా ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. బై అండి.